ఆంధ్రాకి పట్టిన దరిద్రం విచ్ఛిన్నకర రాజకీయాలు. అభివృద్ధి కంటే కూడా వినాశనం. ఎదుటి వాళ్ళ నాశనం కోసం రాష్ట్రాన్ని నాశనం చేస్తుంటారు. ఇక్కడ మీడియా అదే పాత్ర, రాజకీయ పార్టీలు అదే పాత్ర. కంపెనీలు రావంటారు, వస్తుంటే అదానీ లాంటి వాళ్ళు వస్తుంటే దోచిపెడుతున్నారంటారు. ఇన్ఫోసిస్ లాంటి వాళ్ళు వస్తే అది లైట్ తీసుకోమంటారు. లేకపోతే ఇంకొక సాఫ్ట్వేర్ కంపెనీ వస్తే పట్టించుకోమంటారు. పవర్ ప్లాంట్లు వస్తుంటే అసలు మేము దాన్ని వినమంటారు. అదే సందర్భంలో ఒక బడా కంపెనీ జర్మనీ నుంచి వచ్చి ఇక్కడ ఎలక్ట్రిక్ బస్సులు తయారు చేస్తానంటే దానికి వ్యతిరేకంగా ప్రజల్ని రెచ్చగొడతారు. పొంగనూరు దగ్గర ఇప్పుడు ఈ పరిశ్రమ జరుగుతోంది. పరిశ్రమ పెడతామంటూ వచ్చిన ఎలక్ట్రిక్ బస్సుల తయారీ కంపెనీకి షాక్ ఇచ్చారు పొంగనూరు ప్రజలు. తమ గ్రామాల్లో ఆ పరిశ్రమ ఏర్పాటు చేయకూడదంటూ నిరసనలే చేపట్టారు. గోపిశెట్టిపల్లి గ్రామస్తులు ఈ ఆందోళనకు పాల్పడ్డం వెనకాల ఎవరు కుట్రుందనేది తేలాలి. 4,640 కోట్ల రూపాయలతో 800 ఎకరాల విస్తీర్ణంలో ఎలక్ట్రిక్ బస్సులు ట్రక్కుల తయారీ యూనిట్ని నిర్మించడానికి పెప్పర్ సంస్థ ముందుకు వస్తే, ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని మదనపల్లిలో ఎలక్ట్రిక్ బస్సులు ట్రక్కులు తయారీ కంపెనీ చేద్దామనుకుంటే అక్కడ ప్రజలు తిరగబడ్డారు. పొంగనూరు మండలంలోని 3 గ్రామాల ప్రజలు ఎలక్ట్రిక్ బస్సులు ట్రక్కుల తయారీ కంపెనీ అక్కడ నెలకొల్పడానికి తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఆందోళన చేయబడుతున్నారు. తాజాగా ఈ పరిశ్రమ రాకను వ్యతిరేకిస్తూ గోపిశెట్టిపల్లి గ్రామస్తులు ఆందోళన బాట చేయబడడంతో పోలీసులు పెద్ద సంఖ్యలో మోహరించాల్సి వచ్చింది. 4,640 కోట్ల రూపాయలతో 800 ఎకరాల విస్తీర్ణంలో ఎలక్ట్రిక్ బస్సులు ట్రక్కుల తయారీ యూనిట్ ఈ ప్రాంతంలో నిర్మించడానికి అడ్డుపడుతున్నటువంటి వాళ్ళకి ఎందుకు చేస్తున్నారన్న అర్థం కాక అధికారులు తలబట్టుకుంటున్నారు.